వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఎన్జీఓలపై కేంద్రం ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుంది? ఎఫ్సిఆర్ఏ సవరణల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే సంస్థలను ఎవరు ప్రశ్నించాలి? పారదర్శకత పేరుతో ప్రభుత్వాన్ని నిలదీసే ఎన్జీఓలు తమ ఖాతాల్లో అదే పారదర్శకత చూపిస్తున్నాయా? విదేశాల నుంచి వచ్చే నిధులు నిజంగానే సేవా కార్యక్రమాల కోసమే ఖర్చవుతున్నాయా, లేక వాటి వెనుక మరో ఎజెండా దాగుందా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశం. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అంటే ఎఫ్సిఆర్ఏలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణలు రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. ప్రతిపక్షాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ సవరణలను వ్యతిరేకిస్తుండగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇవి అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన నిరసనల తర్వాత ఎఫ్సిఆర్ఏ సవరణలను వ్యతిరేకిస్తూ కొన్ని సివిల్ సొసైటీ సంస్థలు ప్రచారం ప్రారంభించాయి. అయితే కేంద్రం మాత్రం ఇది ఎన్జీఓలను అణచివేసే ప్రయత్నం కాదని, విదేశీ నిధుల వినియోగంలో జవాబుదారితనం పెంచే చర్య మాత్రమేనని చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవ పేరుతో లక్షలాది సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక అంచనాల ప్రకారం ప్రపంచంలో 1 కోటికి పైగా సామాజిక సంస్థలున్నాయి. భారతదేశంలోనే సుమారు 34 లక్షల వరకు సొసైటీలు, ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు నమోదయ్యాయి. అయితే వీటిలో అన్ని క్రియాశీలకంగా పనిచేయడం లేదని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. విదేశీ నిధులు స్వీకరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కలిగిన సంస్థలు ప్రస్తుతం దాదాపు 35,000 వరకు ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. నిబంధనలను పాటించని అనేక సంస్థల లైసెన్సులను కేంద్రం రద్దు చేయడంతో ఈ సంఖ్య తగ్గిందని ప్రభుత్వం చెప్తోంది. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నను పదే పదే లేవనెత్తుతుంది. ప్రభుత్వ శాఖలు ప్రతి రూపాయి ఖర్చుపై లెక్కలు చూపించాల్సి వస్తే విదేశాల నుంచి కోట్లాది రూపాయలు తీసుకుంటున్న కొన్ని ఎన్జీఓలు కూడా అదే స్థాయి పారదర్శకత చూపించకూడదా? ఇందులో తప్పేంటి? ఈ నేపథ్యంలో గతంలో వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. 2015లో సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో నమోదైన ఎన్జీఓలలో చాలా తక్కువ శాతం మాత్రమే తమ ఆర్థిక లెక్కలను సమర్పించాయని పేర్కొంది. అనంతరం పెద్ద ఎత్తున ఆడిటింగ్ అవసరమని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ పరిణామాలన్నీ కఠిన నిబంధనల అవసరాన్ని గుర్తు చేశాయని కేంద్రం వాదిస్తోంది. ఇంకో కీలక అంశం విదేశీ నిధుల వినియోగం. కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికలను ఉటంకిస్తూ దేశంలోని కొన్ని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటును నిరసనల ద్వారా అడ్డుకోవడానికి విదేశీ నిధులు ఉపయోగపడ్డాయని ప్రభుత్వం గతంలో పేర్కొంది. అలాంటి కార్యకలాపాలు దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా కేంద్రం అభిప్రాయపడుతోంది. అయితే ఈ ఆరోపణలను సంబంధిత సంస్థలు ఖండిస్తూ వస్తున్నాయి. మరో వివాదాస్పద అంశం మత మార్పిళ్లు. విద్య, ఆరోగ్యం, సేవా కార్యక్రమాల పేరుతో వచ్చిన విదేశీ విరాళాలను కొన్ని ప్రాంతాలలో మత మార్పిడులకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఎఫ్సిఆర్ఏ సవరణల్లో అనుమతించదగిన మతపరమైన కార్యకలాపాలు, చట్టవిరుద్ధంగా పరిగణించే మత మార్పిడి మధ్య స్పష్టమైన తేడాను పేర్కొన్నట్లు ప్రభుత్వం వివరిస్తోంది. ఇప్పుడు ప్రతిపాదిత సవరణల్లో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఏ ప్రయోజనం కోసం విదేశీ నిధులు సేకరిస్తే వాటిని అదే ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించాలి, మరో కార్యక్రమానికి మళ్లించకూడదు. రెండోది, ఒక సంస్థ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దయితే విదేశీ నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఎవరు నిర్వహించాలి అనే విషయంలో స్పష్టమైన నిబంధన తీసుకొస్తారు. ఇందుకోసం ప్రభుత్వం నియమించే అధికారి బాధ్యతలు చేపడతాడు. మూడోది, మతపరమైన సేవా కార్యక్రమాలకు, చట్టవిరుద్ధ మత మార్పిడి కార్యకలాపాలకు మధ్య స్పష్టమైన గీత గీయాలని కేంద్రం భావిస్తోంది. బీజేపీ నాయకత్వం చెప్తున్న ప్రధాన వాదన ఏంటంటే ఈ సవరణలు నిజాయితీగా సేవ చేస్తున్న సంస్థలను ఇబ్బంది పెట్టడానికి కాదు, విదేశీ నిధుల పేరుతో దేశంలో రాజకీయ ప్రభావం చూపే ప్రయత్నాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే ఈ మార్పులు తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. భారతీయ సంస్కృతిలో దానం అనేది వేల ఏళ్ల చరిత్ర కలిగిన సాంప్రదాయం. ఆలయాలు, మఠాలు, సేవా సంస్థలు సమాజానికి విద్య, వైద్యం, అన్నదానం వంటి సేవలను అందించాయి. ఆ సేవల వెనుక లాభాపేక్ష ఉండేది కాదు. అయితే విదేశీ నిధులతో నడిచే కొన్ని సంస్థలు సేవ కంటే సిద్ధాంత ప్రచారం, రాజకీయ ప్రభావం, విధానాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఈ సవరణలు పౌర సమాజ స్వేచ్ఛను పరిమితం చేసే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నాయి. కానీ కేంద్రం దానికి భిన్నంగా స్పందిస్తోంది. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు అందరికీ ఉందని,
అదే సమయంలో విదేశీ నిధులు స్వీకరించే ప్రతి సంస్థ కూడా చట్టానికి జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేస్తుంది. ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమో, ప్రజల పేరుతో పనిచేస్తున్న సంస్థలు కూడా ప్రజలకు చట్టానికి జవాబుదారీగా ఉండడం అంతే ముఖ్యం. అదే FCRA సవరణల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇది NGOలకు వ్యతిరేకమైన చట్టం కాదు. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జాతీయ భద్రత, ప్రజా విశ్వాసాన్ని బలోపేతం చేసే చట్టం. నిజాయితీగా సమాజ సేవ చేస్తున్న సంస్థలకు ఈ నిబంధనలు అడ్డంకి కావని, కానీ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి మాత్రం కఠిన హెచ్చరికగా నిలుస్తాయని అధికార పక్షం విశ్వసిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీ ఆర్థిక సహాయం ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.